మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ కలిగిన నామములో ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. పోయిన ఆదివారం ఏ వాక్యం చెప్పుకున్నాం? వినిన వారు చెప్పండి. సంఘములో ఒకరికొకరు ఏం చేయాలి? కక్షలు పెట్టుకోకూడదు, గొడవలు పడకూడదు, విభేదాలు పెట్టుకోకూడదు, విరోధాలు ఉండకూడదు. మరి ఒకరికొకరికి ఏముండాలి? ఐక్యత ఉండాలి. ఒకరికొకరికి ఏముండాలి? దేవుని ప్రేమ ఉండాలి. ఒకరికొకరికి ఏముండాలి? ఆదరించుకునే మనసు ఉండాలి అని మనం పోయిన ఆదివారం ఒక అద్భుతమైన కోణంలో నేను మీకు అందించాను. ఈ సంఘం గురించే ఇప్పుడు నేను మీకు దాదాపు 13 నెలలు దాటిపోయి 14 నెలల్లోకి అడుగు పెట్టుతున్నాము. ఇన్ని రోజులు ఎందుకయ్యా ఈ అంశం గురించి చెప్పవలసి వచ్చిందంటే మీకు చాలాసార్లు చెప్పాను. సంఘం అంటే ఎట్లుండాలి, సంఘం గురించి ఏదో ఒక చిన్న వాక్యం చెప్పి వదులు, అక్కడికే ఉండొచ్చు, వేరే అంశాలు చెప్పవచ్చు. కానీ ఎందుకు నేను ఇన్ని రోజులు ఈ సంఘం గురించి చెప్పవలసి వచ్చిందంటే, సంఘం అనేది దేవునికి ఏమిటో తెలుసండి, రాకళ్ళు ఎత్తబడేది కదా. మరి సంఘం సంపూర్ణత చెందడానికి కొరకే ఇన్ని రోజులు పట్టింది. అయినా ఇంకా పూర్తి అవుతుందా అని చూస్తున్నాను. కానీ దేవుడు ఇంకా నా మనసులో ఇంకా కొన్ని ఇంకా లోటుపాట్లు ఉన్నవన్నీ కూడా నా మనసులో పెడుతున్నాడు. వాటిని ప్రతి ఆదివారం మీకు బోధిస్తున్నాను. మీరు కూడా వింటున్నారు, నేర్చుకుంటున్నారు. కానీ నేర్చుకొని మరి ఎంతవరకు మీరు వాటిని పాటిస్తున్నారు నాకు తెలియదు. కానీ నా బాధ్యత ఏమిటి? చెప్పడం నా బాధ్యత. విని ఆ విధంగా పాటించడం మనందరి బాధ్యత. కనుక ఈ వాక్యం వినివారు మాత్రమే ఉండక వాటిని అనుసరించేవారై మనం ఉండాలి. హల్లెలూయా. సరే, ఈ పూట కూడా ఇంకొక అద్భుతమైన అంశాన్ని ఈ పూట నేను మీకు ధ్యానం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి దినవృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం. దావీదును ఇశ్రాయేలులందరూ దేవుని సన్నిధిని పాటలు పాడుచు సితారాలను, స్వరమండలములను, తంబురలను, తాళములను వాయించుచు బూరలు ఊదుచుండిరి. చాలు, అందరు ఇంకా నన్ను చూస్తూ వినండి. ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో ఆదినల్లో కూడా కొన్ని సంఘాలు ఉండేవి. ఆ సంఘాలు ఎట్లాంటివంటే డేరాలు కట్టుకొని ప్రత్యక్షపు గుడారాన్ని ఏర్పాటు చేసుకొని ఆ ప్రత్యక్షపు గుడారం దగ్గర ప్రతి విశ్రాంతి దినం వెళ్ళి వారు దేవునిని ఆరాధించేవాళ్ళు, దేవునికి ప్రార్థన చేసేవాళ్ళు, దేవుణ్ణి సేవించేవారు. ప్రార్థన చేయడం ఒకటే కాదు, దేవుని వాక్యం చెప్పడం ఒకటే కాదు, వినడం ఒకటే కాదు. కానీ ఆ దావీదు ఉన్న దినాల్లో ఏం చేసేవారంటే అందరు కలిసి దేవుని స్తుతించడం కాదండి, పాటలు పాడేవారంట. ఏం పాడేవారు? ఈరోజు అంశం పేరు ఏమిటంటే సంఘములో పాటలు పాడుడి. చెప్పండి, అందరూ చెప్పండి. ఏం పాడాలంట సంఘంలో? పాటలు. ఇంతవరకు మనము గంట సేపు ఏం పాడుకున్నాము? ఎవరి పాటలు? దేవుని పాటలు పాడుకున్నాం కదా. పాటలు కూడా రకరకాలు ఉన్నాయి. సినిమా పాటలు ఉన్నాయి, ఇంకా విగ్రహార్థులు పూజించే వాటిని ఆరాధించే పాటలు ఉన్నాయి, సత్యదేవుడైన యేసుక్రీస్తు గురించిన పాటలు కూడా ఉన్నాయి. అయితే ఈ దావీదు ఉన్న దినాల్లో ఏం చేసేవారయ్యా వీరంటే, ప్రత్యక్షపు గుడారానికి ఒక సమాజంగా కూడుకొని అక్కడికి వెళ్ళి వీరందరూ కలిసి ఏం చేసేవారంటే పాటలు పాడేవాళ్ళు, సితార వాయించేవారు, ఏమండి దేవుని స్తుతించేవారు. ఇంకా అక్కడ మొదటి దినవృత్తాంతాల గ్రంథం 23వ అధ్యాయము 30వ వచనం ఒకసారి చదవండి. అనుదినము ఉదయ సాయంకాలముల యందు యెహోవాను గూర్చిన
స్తుతి పాటలు పాడుటకును, విశ్రాంతి దినములోను, అమావాస్యలోను, పండుగలలోను, యెహోవాకు దహన బలులు అర్పింపవలసి సమయములన్నిటిలోనూ లెక్కకు సరైన వారు వంతు ప్రకారము నిత్యము యెహోవా సన్నిధిని సేవ జరిగించుటకు నియమింపబడితిరి. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. చూడండి, ఆ దినాల్లో ఏం చేసేవారు తెలుసా? పాటలు పాడే గుంపు ఒకటి ఉండేది, పరిచర్య చేసేవాళ్ళు కొంతమంది ఉండేవారు. వీరు ఏం చేసేవాళ్ళు అంటే అనుదినము తప్పకుండా ఎక్కడ ఉండేవారు తెలుసా? దేవుని సంఘములో ఉండి ఏం చేసేవారు? వీరు దేవుని గురించిన పాటలు పాడి దేవుని స్తుతించేవారు. అందుకే కొంతమందిని అక్కడ నియమించుకున్నారు, నియమబడ్డిరి అనే మాట మనం చూస్తాం. ఈరోజు కూడా సంఘములో కూడా కొన్ని రకరకాల ఉంటాయి కదా. పరిచర్య చేసేవాళ్ళు ఒకరైతే, పాటలు పాడేవాళ్ళు ఇంకొకరు, ఇంకా రకరకాలుగా సంఘంలో కొంతమందిని నియమిస్తాడు సేవకుడుగా. అమ్మ నువ్వు చక్కగా పాటలు పాడతావు, నువ్వు పాటలు పాడు. అన్న నువ్వు చక్కగా పాటలు పాడతావు, పాటలు పాడు. అంటే దేవుడు ఎవరికిచ్చిన తలంతును గమనిస్తూ ఈ సేవకుడు ఏం చేస్తాడంటే పాటలు పాడేవారికి పాటలు పాడమని చెప్తాడు. కొన్ని సంఘాల్లో పిచ్చి పాటలు పాడుతుంటారు. పాటలు పిచ్చి ఉండొచ్చు కానీ పిచ్చి పాటలు ఎప్పుడూ పాడకూడదు. కొంతమందికి పాటలు పిచ్చి. మీరు అనొచ్చు, అన్న పాటలు పిచ్చి ఉండకూడదన్నా అనొచ్చు. పాటలు పిచ్చి ఉండాలి. అది ఎట్లాంటి పాటలు పిచ్చి అంటే ఏమండి, ఆత్మీయ గీతాలు ఏదైతే మనం పాడతాం వాటి పిచ్చి ఉండాలి. కొంతమందికి చూడండి, నోరు తెరిచే సినిమా పాటలు, సీరియల్ పాటలు, లోకపు పాటలు పాడుతుంటారు. పాటల్లో ఉండే ఆత్మీయ అర్థాలతోనే మనం దేవుని పాటలు పాడాలి. కానీ కొంతమంది ఒక పాటలు కూడా ఎట్లాంటి పాటలు పాడతారంటే పిచ్చి పాటలు. అవి అసలు దేవుని కూర్చిన పాటలేనా అనిపిస్తుంటుంది కొన్ని పాటలు. ఇంకొన్ని పాటలు దేవుని పాటలే సినిమాకు పోల్చుకొని సినిమా ట్యూన్ చేసుకొని కొన్ని పాటలు పాడుతుంటారు. ఇవన్నీ కూడా సంఘములు ఏమైపోతుందంటే పిచ్చి పాటల వలె మనం పాడితే అది ఎవరికి అవమానము తెలుసండి? దేవునికి అవమానం. మనం ఆ పాటలు పాడినా దేవునికి మహిమ రాదు. మరి అయితే ఇంకా కొన్ని మనం చూస్తే ఎందుకు ఈ పాటలు పాడాలి తెలుసా? పాటలు ఎప్పుడు పాడాలంటే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం, మీలో ఎవనికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవనికైనా సంతోషం కలిగినా అతడు పాటలు పాడవలెను. హల్లెలూయా. చూడండి, సంతోషం కలిగితే మనం ఏం పాడాలంట? పాటలు పాడాలంట. దేవుని గురించిన పాటలు మనం పాడాలి. ఎప్పుడు? సంతోషం వచ్చినప్పుడు. యాకోబు అంటున్నాడు ఆ మాట. ఏమని అంటున్నాడంటే మీలో ఎవరికైనా సంతోషం కలిగినప్పుడు సంతోషం కలిగినప్పుడు మీరు ఏం పాడమంటాడు? పాటలు పాడమంటాడు. ఈ రోజుల్లో కూడా కొంతమంది సంతోషం ఉన్నప్పుడు బాగా పాటలు పాడతారు, దుఃఖం వచ్చినప్పుడు, కొద్దిగా కష్టాల్లో బాధలో ఉన్నప్పుడు దేవుని పాటలు పాడలేరు. కానీ నేను చెప్పే మాట ఏమిటంటే నీకు సంతోషం ఉన్నప్పుడే కాదు నువ్వు పాటలు పాడాల్సింది, దుఃఖం ఉన్నప్పుడు నువ్వు పాటలు పాడాలి, శ్రమలు వచ్చినప్పుడు పాటలు పాడాలి, ఆనందం వచ్చినప్పుడు పాటలు పాడాలి, సంతోషం వచ్చినప్పుడు కూడా నువ్వు పాటలు పాడాలి. కానీ మనం మొత్తానికి అనుదినం ఏం చేయాలి తెలుసా? సంఘములో పాటలు పాడుతూ దేవుని నామని మహింపరచుదుముగాక. అయితే ఎవరి పాటలు దేవుడు వినడు, ఎవరి పాటలు దేవుడు వింటాడు? ముందుగా ఎవరి పాటలు పాడితే దేవుడు వినడో ఒక 2 మాటలు చదవండి. 69వ కీర్తన 12వ వచనం. నన్ను గూర్చి మాట్లాడుకొందురు. ఈ మాట బాగా వినండి. త్రాగుబోతులు నన్ను గూర్చి. ఇప్పుడు చూడండి మాట ఎంత విచిత్రమో కదా. కొంతమంది త్రాగుబోతులు పాటలు పాడతారు, సంఘాల్లో పాడతారు లేదా? ఒక సంఘ పెద్ద ఉండేవాడు మాకు, అప్పుడు చనిపోయినాడు ఇప్పుడు లేండి. ఆయన సంఘ పెద్ద పదవి అనుభవిస్తూ సంఘంలో ఆదివారం త్రాగేది మానేడు. ఇది మందిరం అనేది కూడా ఆయనకి భయము లేదు, ఇది ప్రార్థన స్థలం కదని భయం లేదు. ఎప్పుడు తాగొచ్చి కూర్చునేవాడు.
ఒకవేళ సేవకుడు ఆయనకు పాట ఇవ్వకపోతే సేవకుని తిట్టేవాడు. ఏయ్ నువ్వు నాకు ఇస్తావు లేదా, అందరికి ఇస్తావు, వాళ్ళకి ఇస్తావు, వీళ్ళకి ఇస్తావు అనేవాడు. ఇంకా ఆ సేవకుడు ఆయన సేవకుడు ఏం చేస్తాడు, నీకు భయపడి పాడయ్యా అనేవాడు. ఆయన పాడమనేది పక్కన పెట్టాడు. పక్కన వాళ్ళు పాడమమ్మా నువ్వు బల పాడతావు, పాడమ్మా పాడు నువ్వు బల పాడతావు అనేవాళ్ళు. అంటే ఇప్పుడు ఆయన ఫుల్గా తాగొస్తే బల పాడేవాడు పాటలు. నేను అంటాను, ఈ త్రాగుబోతులు పాటలు పాడితే దేవునికి మహిమ కలుగుతుందంటారా? కలగదు. కొంతమంది త్రాగుబోతులు, ఆ త్రాగుబోతులు ఏం చేస్తారంటే పిచ్చి పాటలు పాడతారు. త్రాగినప్పుడే పాడతారు, తాగినప్పుడే వాళ్ళకి పాటలు వస్తాయి, కానీ బాగున్నప్పుడు వస్తాయా? రావు. తాగినప్పుడే కొంతమందికి మంచి మంచి పాటలు వస్తుంది, మంచి మంచి భక్తి వస్తుంది, మంచి మంచి ప్రేమ పుడుతుంది, ఉన్నదంతా చెప్తారు. తాగినప్పుడు, బాగున్నప్పుడు చెప్తారా? పాడమంటే పాడతారా? మందిరానికి రమ్మంటే వస్తారా? రారండి. కానీ ఈరోజు ఏదో ఒక భక్తి ఆచారాల భక్తులు అయిపోతున్నారు. ఇంకొంతమంది ఎట్లా పాడుతున్నారంటే పాటలు, త్రాగుబోతుల పాటలు దేవునికి ఇష్టమైనవి కావు. ఇంకా మనం చూసినట్లయితే ఈ త్రాగుబోతత్వంలోనూ కొంతమంది ఏం చేస్తుంటారంటే వారు ఏం పాడుతారో వారికి అర్థం కాదు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట, ఏ నరుడును ఏదంట నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరంతకమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోటి నుండి ఏమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది, శాపవచనములను బయలువెళ్ళను. నా సహోదరులారా ఇలాగుండకూడదు. చూడండి, ఇప్పుడు త్రాగుబోతుల గురించి బాగా ఆలోచన చేయండి. ఈ త్రాగుబోతులు తాగి ఏం చేస్తారు? త్రాగినప్పుడు అదే నోటితోనే సినిమా పాటలు పాడతారు, అదే నోటితోనే ఎవరి గురించి పాటలు పాడతారు? దేవుని గురించి పాటలు పాడతారు. ఒక సంవత్సరం ఎక్కడో అది వేరే ఊర్లండి, ఆ ఊరి పేరు ఎందుకు, అక్కడ చేశాను. ఆమె ఏం చేస్తుందంటే బాగా నసం దిక్కొచ్చేది, నోటి నిండా ఇట్లా నోటి నిండా నసం దిక్కొచ్చేది, ఇంకా పాట పాడేది. ఏం పాట? దేవుని పాట. నోరు ఎట్లాంటిది? ఒకసారి ఆలోచించండి. ఈ త్రాగుబోతుల పాటలు, లేకపోతే ఈ అపవిత్రమైన నోటి, ఇదే కొంతమంది సంఘంలో వాళ్ళ పాటలు పాడతారా, ఇంటికి వెళ్ళి అదే నోటితో పిల్లల్ని శపిస్తారు, వారిని తిడతారు, వీళ్ళని తిడతారు. నోటితో శపిస్తావు, నీ నోటితో దేవుని పాట పాడతావు, అదే నోటితో మరేం పాట పాడతావు? సినిమా పాటలు పాడుతావు. దేవుడు ఇట్లాంటి వారి పాటలకు దేవునికి మహిమ వస్తుందంటారా? రాదు. ఇంకొంతమంది అబద్ధికులు, ఎప్పుడు చూసినా నోరు అబద్ధం. ఈ అబద్ధాలు పెట్టుకొని అబద్ధాల ద్వారా దేవునిని పాటలు పాడితే దేవునికి మహిమ కలుగుతుందా? కలగదండి. మనం అనుకుండవచ్చు, కానీ మనుషుల మెప్పు కొరకు మనం ఎప్పుడు పాడకూడదండి. అది దేవుని మహిమ కొరకే మనం పాడాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవుని వాక్యం అంటుంది, త్రాగుబోతులు నన్ను గురించి పాటలు పాడతారు, కానీ వారి పాటలు పాడడం వల్ల దేవునికి మహిమ రాదు. ఆ వ్యక్తికి సంతోషం రావచ్చు, ఆ వ్యక్తికి ఘనత రావచ్చు, కానీ వారు పాడిన పాట వల్ల దేవునికి మహిమ రాదు. ఇంకొంతమంది కొండెగాళ్ళు ఉంటారు. కొండెగాళ్ళు అంటే చెప్పండి. కొండెగాళ్ళు అంటే ఇక్కడ మాట అక్కడ మాట అదే, ఇక్కడ మాట అక్కడ మాట ఇక్కడ. ఇక నీతో చెప్పిన మాట నీతో, మరి నా మాట తీసుకొని పోయి ఆ మాట తీసుకొని పోయి, వీళ్ళు ఏమంటారంటే కొండెగాళ్ళని వాక్యం అంటుంది. ఇట్లాంటి కొండెగాళ్ళు ఉండి కూడా అట్లాంటి వారు పాటలు కూడా పాడితే దేవునికి మహిమ రాదు. ఇంకా ఎవరు పాటలు పాడితే దేవునికి మహిమ రాదంటే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం ఏదంట? ఎవరు పాటలు? బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానులు గద్దింపు వినుట. చూడండి, ఇక్కడ ఈయనేమని రాస్తాడు తెలుసా? బుద్ధిహీనులు పాటలు వినేదానికంటే ఎవరు గద్దింపినమంటాడు? జ్ఞానుల గద్దింపు వినుట మేలు అంటాడు. చూడండి, కొంతమంది బుద్ధిహీనులు ఉంటారు సంఘంలో, బుద్ధి లేని పనులు చేసుకుంటూ, బుద్ధిహీనంగా తిరుగుతూ, భక్తు లేని వాళ్ళే కనబడుతూ,
వారు దేవుని పాటలు పాడతారు. వాళ్ళు పాటలు వినేదానికంటే ఏం వినడం మంచిదంటారు? గద్దింపు మాట వినడము మేలు అంటారు. ఒకసారి మీకు ఎప్పుడు చెప్పినట్టున్నాను ఒక విషయం. ఒకసారి ఒక మినిస్ట్రీ తరపున ఒక సేవకుని ఒక ఊరికి పంపించారంటే సేవ చేసిరా, అక్కడికి వెళ్ళి సేవ చేయమని పంపిస్తే అక్కడికి వెళ్ళాడంట. అది ఒక చిన్న సంఘం అంటండి. ఆ సంఘం కూడా ఎట్లుందంటే అక్కడికి వెళ్ళి అక్కడంతా వాతావరణం చూశాడు. చూస్తే ఇంక ఆదివారము అయితేనే సేవకునికి ఇంకా వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు, వీళ్ళు ఎక్కడికి పోయారు, వీళ్ళేం పనికి పోయారు, వాళ్ళేం పని, ఇదే ఆశ. ఎందుకంటే సేవకునికి ఉండే భారమేది. అట్లాగ చూసుకొని పొద్దున్నే లేచి ఇంకా 3-4 సార్లు అనౌన్స్మెంట్ చేసేవాడంట. ప్రియమని దేవుని బిడ్డలారా, ప్రార్థనకు సమయమైంది, తప్పకుండా మీరు సమయానికంతా రండి అని ఒక 3-4 సార్లు అనౌన్స్మెంట్ చేసినా కూడా ఇంకా వీళ్ళు ఎట్లా అంటే అక్కడ ఆ సంఘంలో ఉండే ఆ ఊరిలో ఉండేవాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే ఇంకొస్తారంట. వచ్చి ఇంక స్త్రీలకు ఒక మైకు, పురుషులకు ఒక మైకు పెట్టింటారంట సపరేట్. వస్తారంటే ఎవరికి వాళ్ళు ముందు వస్తారంట, ముందు కూర్చుంటారంట. ఇంకా ఆమె ఇష్టం వచ్చిన పాట పాడుతుందంట, ప్రార్థన చేసుకుంటుందంట, వెళ్ళిపోతుందంట. పురుషులకి వాళ్ళు వస్తారంట, వాళ్ళకి ఇష్టం వచ్చిన పాట పాడతారంట, వాళ్ళు మైకు పెడతారంట, చిన్న ప్రార్థన, వెళ్ళిపోతారంట. ఏంటిది పరిస్థితి అని ఈ సేవకునికి అర్థం కాలేదంట. ఒకసారి అందరిని అడిగాడంట, ఏంటమ్మా మీరు ఎందుకు ఇట్లా వెళ్తారు, ఎందుకు అట్లా వెళ్తారు, పాటలు పాడుతున్నారు వెళ్తున్నారు, మరి వాక్యం ఎవరికి చెప్పాలి? నీకు నువ్వు చెప్పుకో, మాకు చెప్పొద్దు, మాకు అన్నీ తెలుసులే అంటారంట. నీకు నువ్వు చెప్పుకో, మాకు చెప్పొద్దు, మాకు అన్నీ తెలుసులే అంటారంట. చూడండి ఎంత బాధకరమో కదా. పాటలు పాడతారంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు పాటలు పాడతారంట, చిన్న ప్రార్థన చేసుకుంటారంటే వెళ్ళిపోతారంట. అది సంఘంలో క్రమం అంటారా? కాదు కదండి. పాటలకు నువ్వు ఎంత ప్రాధాన్యత ఇస్తావో దేవుని వాక్యానికి అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత. పాటలు మన జీవితాన్ని మార్చలేవు. మన జీవితాలు మార్చేది ఒకే ఒకటి, అది దేవుని వాక్యం తప్ప పాటలు మన జీవితాన్ని మార్చలేవు. బుద్ధిహీనులు పాటలు ఎట్లాంటివంటే వారు పాటలు వినేదానికంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు అంటాడు. చూడండి, నిజమే. మనం కూడా కొన్నిసార్లు పాటలు పాడుతుంటే దేవుడు చెవులు మూసుకొని ఉంటాడు. ఇది ఎందుకు ఇచ్చావురా మైక్, ఎందుకు ఇచ్చాము పాట, ఈ అమ్మాయి ఎందుకు పాట పాడుతుంది, ఈయన దేవుడు చెవులు ముచ్చుకుంటాడంట. అది కూడా రాయబడ్డా, అవన్నీ రెఫరెన్సులు చూపించలేక క్లుప్తంగా చెప్తున్నాను. చెవులు మూసుకొని కూర్చుంటాడంట. ఎందుకు తెలుసా? నీవు త్రాగుబోత్తనమో, కొండెగాడుతనమో, ఇంకా అపవిత్రమైన పెదవులు కలిగి నువ్వు పాటలు పాడకూడదు. బుద్ధిహీనంగా ఉండి నువ్వు పాటలు పాడకూడదు. ఆ పాటలు దేవునికి మహిమ తీసుకొని రాదు. మరి ఎవరి పాటలు వింటాడు, మరి ఎవరి పాటలు పాడితే దేవుని నామానికి మహిమపరచబడుతుందో ఒక్క 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొదటి మాట చదవండి. ఎవరి పాటలు పాడితే దేవునికి మహిమ కలుగుతుందంటే యెషయా ప్రవచన గ్రంథం 35వ అధ్యాయము 9వ వచనం. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. ఈ మాట బాగా వినండి. విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు, యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్య ఆనందముండును, వారు ఆనంద సంతోషము గలవారై వచ్చెదరు. దుఃఖము నిట్టూర్పును ఎగిరిపోవును. ఒకసారి గట్టిగా అందరు చప్పట్లు కొట్టండి, గట్టిగా అందరు హల్లెలూయా. చూడండి, ఎవరి పాటలు పాడాలి సంఘంలో, ఎవరి పాటలు పాడితే దేవునికి మహిమ కలుగుతుందంటే, ఒకటి విమోచింపబడిన వారు. ఎవరు చెప్పండి? అందరు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎవరు? నేను చెప్పినట్లు మీరు చెప్పండి. విమోచింపబడిన వారు. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాన్ని ఎక్కువ అక్కడ కనబడు. మరి ఎవరు కనబడతారు అక్కడ? అక్కడ అంటే ఏది అర్థము అంటే సంఘము. చెప్పండి, సంఘము. ఈ సంఘములో క్రూర జంతువులు కనబడకూడదు, అడవి జంతువులాగా మనుషులు ఉండకూడదు, క్రూరమైన వ్యక్తులాగా ఉండకూడదు. మరి ఎవరు ఉండాలంటే విమోచింపబడిన వారే సంఘములో ఉండాలి. ఒకవేళ నీవు సంఘానికి రాకముందు
నీవు అనేక ఆపదలు చిక్కుకొని ఉండొచ్చు, విమోచింపబడుకోకుండా నువ్వు ఉండొచ్చు, బంధకాలను చిక్కుకొని ఉండొచ్చు. సంఘానికి వచ్చిన నీవు ఏం చేసుకోవాలి తెలుసా? నీవు విమోచింపబడాలి. విమోచింపబడడం అంటే అర్థం ఏమిటి చెప్పండి? విమోచింపబడడం అంటే అర్థం ఏమిటో తెలుసా? విడిపింపబడడం అని అర్థం. ఏమిటి విడిపింపబడము? ఒకసారి మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. యేసుక్రీస్తు ఉన్న దినాల్లో యేసుక్రీస్తు శిష్యులను పిలిచి ఏమన్నాడు తెలుసా? శిష్యులారా, ఇలాగి ఎదురుగా మీరు వెళ్ళండి, మీకు ఒక గ్రామము కనబడుతుంది. ఆ గ్రామంలోకి వెళ్ళేదానికంటే ముందే మీకు ఒక కట్టబడిన గాడిద ఒకటి కనబడుతుంది. మీరు వెళ్ళి ఆ కట్టబడిన గాడిదని విప్పిత్తు నా ఇద్దరు తోలుకొని, ఇప్పుడు ఆ గాడిద ఏమై ఉంది? ఆ గ్రామంలో స్వేచ్ఛ లేక కట్టబడి ఉంది. ఎందుకు కట్టేశారా గాడిదని అంటే ఆ గాడిదకు స్వేచ్ఛ లేదు. ఏమంటే ఆ గాడిదకి ఏం లేదు తెలుసు? విమోచన లేదు, కట్టబడి ఉంది ఆ గాడిద. ఆ గాడిద కూడా స్వేచ్ఛంగా ఉండాలని ఉంటుంది కదండి. కానీ ఈ గాడిదలు ఎవరో తెలుసా? మనమేనండి. మనం కొన్ని సందర్భాల్లో మనం కట్టబడి ఉన్నాం. సాతాను మనల్ని కట్ల చేత బంధింపబడ్డాడు. మనల్ని సంఘానికి రానియకుండా, ఆత్మీయతలు ఎదగనీయకుండా బంధకాల్లో చిక్కుకొని సాతాను గర్జించే సింహం వలె ఎవరి మృంగదనా అని చెప్పి ప్రతి ఒక్కరిని ఏం చేశాడు తెలుసా? పాపం అనే బంధకాల్లో పడివేశాడు. వాటి నుంచి మనం బయటికి రాలేక, ఇక్కడ దేవునిలో సంపూర్ణంగా ఉండలేక, కొన్నిసార్లు వాటి మధ్యలోనూ మనం నివసిస్తున్నాం. కానీ మనం ఇంకా దేవునిలోనూ పూర్తిగా లేక, లోకంలోనూ పూర్తిగా లేక మధ్యలో ఉన్నాము. అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? మనకి ఇంకా ఏమి లేదు తెలుసా? విమోచింపబడిన అనుభవం మనకు లేదు. కానీ ఎప్పుడు నీకు విమోచన కలుగుతుంది తెలుసా? నిన్ను కట్లు కట్టిన వాటిని విడిపించేవాడు ఒకడు కావాలి. ఆ విడిపించేవాడు ఎవరు తెలుసా? దైవజనుడు అండి. హల్లెలూయా. ఆ దైవజనుడు నీ ఎద్దకు వచ్చి నీవు ఏ బంధకాల్లో ఉన్నావో ఆ బంధకాల నుంచి నీకు వాక్యాన్ని బోధించి, ఆత్మీయ మాటలు నేర్పించి, ప్రార్థన చేసి నిన్ను కట్లను విడిపిస్తే అప్పుడు నువ్వేమైపోతావు తెలుసా? విమోచింపబడిన వారి వలె మనం మార్చబడతాం. ఆ విమోచింపబడిన నీవు సంఘానికి వచ్చి ఏం చేయాలి తెలుసా? పాటలు పాడాలి. ఆ విమోచింపబడిన వారు పాటలు పాడితే అప్పుడు ఎవరికి మహిమ కలుగుతుంది తెలుసండి? దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి గట్టిగా ఆమేన్ చెప్పండి. పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక సందర్భాన్ని మీకు జ్ఞాపం చేస్తాను. అదేమిటో తెలుసా? ఆ సందర్భం ఏమిటంటే, మన పూర్వపు దినాల్లో ఇశ్రాయేలీయులు ఉండేవారు కదా. వారు ఐగుప్తు దేశంలో ఏ జీవితాన్ని జీవిస్తున్నారు? ఫరో కిందట బానిస బ్రతుకు. బానిస అంటే చెప్పిన పని చేయాలంతే. బానిస బ్రతుకు బ్రతుకుతూ కొన్ని వందల ఏండ్లు అక్కడే ఉండి ఆ ఫరో కింద వారు ఏం చేశారు తెలుసా? కట్టబడి ఉన్నారు. ఇటుకలు మోస్తున్నారు, రాళ్ళు పెడుతున్నారు, అన్ని పనులు చేస్తున్నారు, వెట్టి పనులన్నీ ఎట్టి జాగ్రత్త చేస్తున్నారు. కానీ ఈ ఫరో అనేటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడంటే వాళ్ళని ఎంత శ్రమ పెట్టి పని చేయించుకుంటాడు, కానీ కనీసం దండం పెట్టడు. ఆఖరికి పిల్లలు తల్లులు ఉన్నారు కదా, వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆ పిల్లలు ఏడుస్తుంటే ఆఖరికి పిల్లలకు పాలు ఇద్దామన్నా పాలు వచ్చేటివి కాదండి, రక్తం వచ్చాయి. అట్లాంటి వెట్టి చాకరీ చేస్తూ ఇంకా వాళ్ళు ఆ బాధలు పడలేక ఎవరిని తలుచుకున్నారు తెలుసండి? ఆ విమోచింపబడిన యేసయ్యని తలుచుకున్నారండి. రోజు ప్రార్థన చేసేవాళ్ళు, దేవా మమ్మల్ని ఎవరు విడిపిస్తారు ప్రభా ఈ బంధకాల నుంచి, ఈ బానిస బ్రతుకుల నుంచి ఎవరు మమ్మల్ని విడిపిస్తారు? ప్రభువా మా ప్రార్థన విను, దేవా మా ఆర్తధ్వని విను అని ప్రతి నిత్యము దేవునికి ప్రార్థన చేసేవాళ్ళు. అంటే కన్నీళ్లతో, బాధలతో. వారు బాధలన్నీ కూడా విని ఏం చేశాడు తెలుసండి? దేవుడు దిగి వచ్చి అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? మోషేని ఎన్నుకున్నాడు. మోషేతో పాటు అహరోన్ను కూడా ఎన్నుకున్నాడు. అంటే డైరెక్ట్గా దేవుడు వెళ్ళొచ్చు కదా, ఈ మధ్యవర్తులు ఎందుకు? ఈ సేవకుడేం అవసరమా? అంటే దేవుడు ఎప్పుడే కానీ మనిషికి కనబడడండి. దేవుని చూసిన వ్యక్తి భూలోకములు ఇంతవరకు ఎవరు లేరండి. ఒకవేళ ఆయన కనబడ్డా మనం బ్రతకం. అందుకే దేవుడు కనబడుకోకుండా ఉంటాడండి. కనబడేవాడు ఎప్పుడు దేవుడు కాదండి. కనబడుకోకుండా నీ జీవితంలో అద్భుతాలు చేసేవాడినే ఏమంటారు?
దేవుడు అంటారు. ఆ ప్రజలకు దేవుడే వెళ్ళొచ్చు కదా, కాదు కాదు, మోషే దగ్గరకు వచ్చాడు దేవుడు. ఈ మోషే అయితే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, నేనేం చెప్తే ఆ పని చేస్తాడనే మోషేని ఎన్నుకున్నాడు. అప్పటికే మోషే ఎట్లాంటి జీవితాన్ని జీవించాడు తెలుసా? హంతకుడు. హంతకుడు అంటే నరహత్య చేసిన వాడు. ఐగుప్తులో ఒకరిని చంపి ఇసుకలో పాతబెట్టి పారిపోయి వచ్చాడండి. అప్పటికే 40 ఏండ్లు పైబడే ఉన్నాయి మోషేకు. అప్పుడు దేవుడు వచ్చి ఆ పొదలో మాట్లాడుతున్నాడు. మోషే మోషే ఎవరయ్యా నువ్వు అని మోషే అడిగితే, నేనే ఉన్నవాడును అనువాడునై ఉన్నాను, యెహోవాను నేనే, నిజమైన దేవుడు నేనే అని చెబితే, ఏంటి నాతో నీకు పని అంటే, ఏం లేదు, నాకు మారుగా నీవు వెళ్ళి ఐగుప్తు దేశానికి వెళ్ళి కట్టబడి ఉన్న నా బిడ్డలను నువ్వు విడిపించాలి, వారిని నువ్వు రక్షించాలి అంటే. ఇప్పుడు మోషే అంటాడు, దేవా నాకెందుకు ఈ భారం, నాకెందుకు ఈ పని, నాకు కనీసం మాట్లాడడానికి కూడా నాకు రాదు, నా 4 మందెం కలిగిన వాడిని, నేను ఏం మాట్లాడాలో నాకు తెలీదు, నన్ను వదిలే, నేను వెళ్ళను, నేను బాలుడను అంటాడు. దేవుడు అంటాడు, మోషే భయపడొద్దు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, ఇదిగో నువ్వు నా సేవకుడువు, నా ప్రతిగా నీవు వెళ్ళాలి, నీ వెళ్ళి నా ద్వారా నువ్వు అద్భుతాలు కార్యాలు నువ్వు చేయాలి అంటే. అప్పుడు అంటాడు, నా నోరు సరిగ్గా రాదయ్యా, 4 మందెం ఉందయ్యా, నేను మాట్లాడలేనంటే. అప్పుడు అంటాడు, నువ్వు మాట్లాడలేవు కదా, నీ నోటికి నేను దేవుడే ఉంటాను, నీకు మారుగా నీ అన్నయ్య అహరోను నీతో పాటు మాట్లాడుతాను, వెళ్ళు, భయపడదు, వెళ్ళు, నోరిచ్చిన వాడు నేనే, మూగజీవులను పుట్టించిన వాడును నేనే, వారిని బాగు చేసేది కూడా నేనే కదా, నువ్వు వెళ్ళి ఎందుకు భయపడతావని చెప్పి పంపించాడండి. అహరోను మోషే ఇద్దరు వెళ్ళి దేవుని యొక్క అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు 9-10 రకాల అద్భుతాలు చేస్తే అప్పుడేమైపోయారు తెలుసా? ఫరో తన హృదయంలో ఉన్న కఠినత్వాన్ని వదులుకొని అప్పుడు అంటాడు, మోషే అహరోన్, ఇంక ఈ ప్రజలను మీరు స్వేచ్ఛంగా మీరు తీసుకొని వెళ్ళొచ్చు, తీసుకొని వెళ్ళండి మీ ప్రజలను అన్నారు. ఇంక విడిపించేకొస్తే అప్పుడు ఈ ఫరో ఏమన్నాడు, మీ ప్రజలు మీరు మీ దేశానికి తీసుకుపోండి అన్నాడా లేదా? ఇప్పుడు విడిచిపెట్టినటువంటి ఆయన ఊరికే ఉండాలి కదా ఫరో. ఈ ప్రజలు ఏం చేశారు తెలుసండి, ఇంకా అబ్బా మాకు ఎన్నేండ్లకి ఈ స్వేచ్ఛ వచ్చింది, ఎన్నేండ్లకి మేము ఈ బానిస బ్రతుకును బయటపడ్డామని సంతోషంతో వచ్చారండి. సంతోషంతో వస్తే ఇంక అక్కడికి వెళ్ళి ఎర్ర సముద్రం దగ్గర నిలబడ్డారు. ముందేమో ఎర్ర సముద్రం ఉంది. ఈ ఫరో పంపించినోడు మాట మీద ఉండేవాడు కాదు. ఒకసారి బాధ వచ్చినప్పుడేమో నిజమైన దేవుడు ఆయనే అనుకొలుస్తాడు. కొద్దిగా ఇంకా ఆయనకి అంతే. ఫరో జీవితం ఎట్లాంటిదంటే మనం అర్థమే భాషలు చెప్పాలంటే, అందితే జుట్టు పట్టుకుంటాడు, అందకపోతే ఆ రకం. ఈరోజు కూడా కొంతమంది ఎట్లుంటారంటే సంఘంలో అవసరం ఉంటే ఒక రకంగా ఉంటారు, అవసరం తీరినాక ఇంకో రకంగా ఉంటారు. అందితే జుట్టు పట్టుకుంటారు, అందకపోతే కాళ్ళు పట్టుకుంటారు కొంతమంది. ఇది ఎవరి ఆత్మ తెలుసా? ఫరో యొక్క మనసు ఇది. కానీ పంపించిన ఆయన మరలా మనసు మార్చుకొని కఠినం చేసుకొని, ఈ ప్రజలు నూకే పంపించానని మరి గుర్రాలు రథాలు వేసుకొని వస్తారు. అప్పుడు ఎర్ర సముద్రం దగ్గర ఉన్నారని తెలుసుకొని అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అక్కడే ఉండి ప్రాణము కొట్టుకుంటూ ఉన్నారు. వీళ్ళు వస్తున్నది చూశాడు మోషే. ఈ ప్రజలందరూ చూసి, మోషే ఫరో వస్తున్నాడు, మాకేం సమాధులు లేవు అక్కడ, మమ్మల్ని నీవేగా దోడుకొని వచ్చింది. ఈ ప్రజలు చూడండి, భయం ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతారు, సంతోషం ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతారు, కొద్ది కష్టం వస్తే ఇంకో రకం మాట్లాడతారు, కొద్దిగా అనుకూలంగా ఉంటే అనేక రకాలు మాట్లాడతారు. నీవే కదా మమ్మల్ని తోలుకొచ్చింది మోషేనా? ప్రజలు ఏమని పిలిచింది? ఒకప్పుడు కన్నీళ్లతో బాధలతో దేవునికి ప్రార్థన చేసింది ఎవరు? ఈ ప్రజలే కదా. విడిపించమని కోరుకునేది ఎవరు? ప్రజలే కదా. మరి దేవుడు మీ ప్రార్థన విని ఎవరి ద్వారా ఒకరి ద్వారా మిమ్మల్ని విడిపించాలని మోషేను పంపిస్తే, వాళ్ళ మాట విని వాళ్ళకి లోబడి వారి చెప్పినట్లు నడుచుకోమని దేవుడు చెప్తే వీళ్ళు ఏమంటున్నారు? మాకు సమాధులు లేవా ఐగుప్తులో? ఎవడు మమ్మల్ని విడిపిమన్నాడు? నీవెవడు మమ్మల్ని తీసుకురమ్మన్నాడు? చూడండి ఎంత మాటలు, మనుషుల మాటలు స్థిరము లేని మాటలండి. ఆ మాటలు మాట్లాడితే ఈ మోషే అంటాడు, మీరు నోరు మూసుకొని ఊరికే ఉండి ఆయన చూడండి, ఆయన మీ జీవితంలో ఏం చేస్తాడు ఈరోజు చూడండి అని చెప్పి ఏం చేస్తాడు తెలుసా? దేవునికి ప్రార్థన చేస్తాడు. దేవా,
ఈ ప్రజలను విడిపిమన్నా విడిపించుకుంటూ వచ్చాను. ఎర్ర సముద్రం ఉంది, ఆడేమో తరుముకుంటూ మమ్మల్ని వస్తున్నాడు ఫరో. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటాం? మధ్యలో ముందుకెళ్ళినా చేస్తాం, వెనుకపోయినా. మరి మా జీవితం ఎట్లాగంటే దేవుడు అంటాడు, మోషే నీ చేతులు ఏముంది? కర్ర ఉందయ్యా, ఆ కర్ర సముద్రం వైపు చాపు. వెంటనే ఆ చేతిలో ఉన్న సముద్రం వైపు చాపిన వెంటనే 2 భాగాలకు సముద్రం చీలిపోయిందంట. గట్టిగా హల్లెలూయా చెప్పండి. చీలిపోయిన వెంటనే దేవుడు అంటాడు, మోషే నీ సైన్యాన్ని తీసుకుని ముందుకు పరిగెత్తు. అప్పుడు మోషే అంటాడు, ప్రజలారా మీరు వెళ్ళండి, పిల్లలను, గొడ్లు, ఎన్నెముక అన్నీ తీసుకొని వెళ్ళి, గాడిదలు, ఒంటెలు అన్నీ తీసుకొని వెళ్ళి సముద్రం అంతా ఒడ్డును దాటిపోయారండి. 6 నెలల మీద నడిచి వెళ్ళిన తర్వాత అప్పుడు ఫరో సైన్యం తరుముకుంటూ వచ్చారు. ఎప్పుడైతే సముద్రంలోకి వాళ్ళు వచ్చారో వెంటనే 6 నెలల మళ్ళీ సముద్రము కప్పబడింది. వెంటనే ఆ సైన్యం అంతా ఏమైపోయింది? చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇక్కడ ఒక విచిత్రమైన మాట ఏమిటో తెలుసా? ఫరో సైన్యం అంతా చచ్చిపోయారు. వాళ్ళు ఇంక జీవితం ఇంక అక్కడికి ముగించబడింది. వాళ్ళ పరిస్థితి అక్కడ పెట్టండి. ఇప్పుడు విమోచింపబడిన ఈ ప్రజల పరిస్థితి ఏమిటి? ఇప్పుడు వీళ్ళకి ఏమొచ్చింది తెలుసా? సంతోషం వచ్చిందంట. సంతోషం వచ్చి ఆనందం వచ్చి ఒక పాట పాడారు. ఏం పాట పాడారు తెలుసా? చదవండి. ఇప్పుడు నిర్గమకాండము 15వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. అప్పుడు మోషేయు ఇశ్రాయేలును యెహోవాను గూర్చి కీర్తన అంటే పాట పాడిరు. ఏం పాట పాడి తెలుసా? ఇప్పుడు వీళ్ళకి ఏమొచ్చింది తెలుసా? అమ్మయ్యా, మేము మా పిల్లలు మా గాడిదలు, ఒంటెలు అన్నీ కూడా బతికి బయట బట్టగట్టంరా అనే సంతోషములో వీరేం పాట పాడారండి? ఈ పాట పాడుకుంటూ వచ్చారు లేదా? వచ్చారు, పాట పాడారు. వాటికి బాగానే ఉంది, పాటలు పాడడానికి బాగానే ఉంది. ఇంకా కొద్దిగా ముందుకెళితే వీళ్ళకి నీళ్ళు లేవంట, చేదైన నీరు. వాటికి వచ్చేలోపల మళ్ళీ సణుక్కున్నారు. చూడండి, నేను అంటాను, విమోచింపబడిన వారు ఏం చేస్తారు తెలుసా? సంఘములో పాటలు పాడాలంట. విమోచింపబడిన వాళ్ళు ఏం చేయాలి? పాటలు. ఎవరు గురించిన పాటలు? దేవుని గురించిన పాటలు. 81వ కీర్తన 2వ వచనం చదవండి. ఎట్లా? కీర్తన ఎత్తుడి, గిలక తప్పెట పట్టుకునుడి, స్వరమండలమును మనోహరముని సితారమును. విమోచింపబడిన ప్రతి ఒక్కరు సంఘములోనికి వచ్చి ఏం చేయాలి తెలుసా? గిలక తప్పు పట్టుకొని ఏం చేయాలి తెలుసా? గిలక తప్పుడు పట్టుకొని మనమే ఒక గిలక తప్పట్లాగా మారి ప్రభుని స్తుతించాలంటండి. హల్లెలూయా చెప్పండి. నిన్న మొన్న చూశానండి, ఒక మందిరాన్ని కూల్చివేశారు. ఇక్కడే కడప డిస్టిక్ అనుకుంటాను. మందిరాన్ని కూల్చివేసినా కూడా వాళ్ళ భక్తి ఏం చేశారు తెలుసా? ఎర్రటెండలో ఆ సంఘం అంతా మనలాగే చిన్న సంఘం, ఒక 30 మంది ఉండే, అట్లా కలుసుకొని అందరు ఎండలను మోకాళ్ళుంచి పాటలు పాడుతుంటే ఇట్లాంటి భక్తి మాకు కూడా ఎప్పుడో ఎట్లా వస్తే భలే ఉంటుంది కదా అనిపించేది. మందిరం లేకపోయినా మాకు కాళ్ళు ఉన్నాయి, మాకు నోళ్ళు ఉన్నాయి. మందిరం లేకపోయినా మాకు చేతులు ఉన్నాయి. చూడండి, ఒకరు చప్పట్లు కొడుతూ అంత మాధుర్యంగా. ఆయన ఎవరో ఒక ఆయన సేవకుడు, అది ప్లేట్లు తింటాం కదా, ఏమంటారు దాన్ని? ప్లేట్ పట్టుకొని ఇట్లా కొడుతూ, ఎంత అద్భుతం చూడండి. నా దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు విమోచింపబడిన వారు నీవేం చేయలేదు తెలుసు? సంఘములో దేవుని గురించిన పాటలు పాడితే నా దేవునికి మహిమ కలుగునుగాక. త్రాగుబోతులు పాటలు పాడితే దేవునికి మహిమ రాదు. బుద్ధిహీనులు పాటలు పాడితే దేవునికి మహిమ రాదు. మరి ఎవరు పాటలు పాడితే దేవునికి మహిమ వస్తుందంటే, విమోచింపబడిన నీవు దేవునికి పాటలు పాడుదువుగాక. సినిమా పాటలు పాడకూడదు, దేవుని పాటలే పాడాలి. కొన్ని ఇండ్లలో చూడండి, మేమున్న ఈదుల్లో కానీ ఎక్కడని చూస్తుంటాను, పొద్దున్నే లేస్తే మంచిగా అబ్బా ఎట్లాంటి పాటలు అంటే అబ్బా నీతిమంతుల గుడారాలలో. ఆ నీతిమంతులు ఇల్లు కాదు, అదే ఇంట్లో ఏం దేవుని పాట, పొద్దున్నే ఒక పాట దేవుని పాట పెట్టింటారు, యేసుప్రభు పాట. ఆ పాట పట్టే ఇంకో పాట పెట్ట, డిచ్చుకు 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 డిచ్చు అవా డీజే. ఇది అబ్బో, వీళ్ళు క్రైస్తులా లేకపోతే వీళ్ళు ఏమన్నా అంతేంటి. కానీ పెళ్ళిళ్ళలో మరీ విచిత్రం కదా, మనోళ్ళే, ఎవరో కాదు బయట పక్కన పెట్టాడు, మనోళ్ళే విమోచింపబడి బాప్తిసం తీసుకొని రక్షింపబడి మందిరానికి క్రమంగా వస్తూ సంఘ పెద్దలు కొంటూ సేవకుల్లో కూడా తయారైపోయినారు. పొద్దున్నేమో పరిశుద్ధమని పెండ్లు అవుతుందా, సాయంత్రం అయితే పెట్టుకో ఏం పేట డీజే
డీజే లేదో వాడు పెళ్లి చేసుకొని అంటాడు, డీజే పెట్టలేదని నాకు పెళ్ళి అవ్వద్దు అంటాడు. అట్లా అంటాడు. రెండు దాన్ని మన క్రైస్తవుడా లోకస్తుడా అని చెప్పే బాధ్యత ఎవరికి ఉంది? సేవకునికి ఉంది. సంఘములో ప్రతి ఒక్కరికి అర్హత ఉంది. ఈరోజు కొంతమందికి విమోచింపబడ్డారు కానీ వాటిని అనుసరించే విధానం లేదు. కానీ ఇంకా ఆ నామకార్థ భక్తుల్లో మనం ఉంటే అట్లాంటి పాటలు దేవునికి మహిమ రాదు. మరి ఎట్లాంటి పాటలు దేవునికి మహిమ వస్తుందంటే, విమోచింపబడిన వారు పాటలు పాడితే దేవునికి మహిమ వచ్చునుగాక. పౌలు శీలలు చూసుకోండి, కొత్త నిబంధన గ్రంథంలో వారిని తీసుకుని వాళ్ళు ఎక్కడేశారు? చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేసబడిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? అమ్మో మమ్మల్ని ఇడిపించేకి ఎవరు వస్తారు? ఆయన వస్తాడా, ఈయనకు వస్తాడా, ఆమెకు పో, ఈయనకు పో, ఇవన్నీ కూడా వాళ్ళు ఏమనుకోలేదు. చెరసాల్లో వేసినా కూడా, బండెల్లో బిగిలించినా కూడా వీళ్ళు ఏం చేశారు తెలుసా? నోరుంది. ఎట్లాంటి పాటలు పాడారు తెలుసా అండి? రాత్రి వాళ్ళు ఏం చేశారు తెలుసా? అంత చేతులకు సంఖ్యలేసిన, కాళ్ళకు బండలు బిగించిన వాళ్ళు నోరు మాత్రము మౌనంగా లేదండి. అర్ధరాత్రి వేళ ఏం కలిగింది? చెరసాల బద్దలైంది, భూకంపము కలిగింది. పౌలు శీలలు, విమోచింపబడిన నీవు పాటలు పాడితే నీకు రక్షణ సునాదం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. ఇంకా నువ్వు రక్షింపబడకు విమోచింపబడుకోకుండా నీవు పాటలు పాడితే దేవునికి మహిమ రాదు. మరి ఎవరి మహిమ వస్తుంది? ఎవరు పాడితే దేవునికి మహిమ వస్తుంది అంటే విమోచింపబడిన వారు. ఇంకొక మాట చదవండి ముగించి. రెండవది యెషయా ప్రవచన గ్రంథము 6వ అధ్యాయము 2, 3, 4 వచనాలు చదవండి. చివరి, ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతివాడు తన 2 రెక్కలతో తన ముఖములను, 2 తన కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గానా ప్రతిగానాలు. గానా ప్రతిగానం అంటే పాటలు కదా? గట్టిగా చెప్పండి. ఇక్కడ కొంతగా మిమ్మల్ని వివరిస్తే మీకు అర్థమవుతుంది, వినండి. యేసు ప్రభువారు ఆయన ఆకాశంలో మహోన్నతుడిగా ఉన్నప్పుడు, ఆయనకు దర్శన రీతిగా ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు దేవదూతలు ఏం చేసేవాళ్ళు అంటే పాటలు పాడేవాళ్ళు. కేరూబులు శేరాపులు అంటే ఎవరు తెలుసా? ఎవరండి కేరూబులు శేరాపులు అంటే? ఎవరు? దేవదూతలు. ఎవరండి? ఈ దేవదూతలు ఎట్లుంటారు? ఈ మాట బాగా వినాలి మీరు. దేవదూతలు ఎట్లుంటారు? తెల్లగా ఉంటారు, నల్లగా ఉంటారా? తెల్లగే కదా. దేవదూతలు అంటే ఎప్పుడు తెల్లని వస్త్రాలే ధరించాలి కానీ వేరొక వస్త్రాలు ధరించకూడదు. ఒక దేవదూతకు ఉండే స్వభావం ఏమిటంటే తెల్లటి రూపం, తెల్లటి వస్త్రాలు ధరించాలి. తెల్లటి వస్త్రాలు ధరించి వీళ్ళు ఏం చేయాలి తెలుసండి? దేవునిని స్తుతించాలి. గానా ప్రతిగానాలు, యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గానా ప్రతిగానాలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ నేను మీకు చెప్పే మాట ఏమిటంటే, ఇప్పుడు సంఘములో కూడా ఈ దేవదూతలు అనబడిన వారు ఎవరు? దేవుని దగ్గర ఉన్నవాళ్ళు ఒకటేనా అని మనం ఆలోచన చేస్తే కాదు, మనం కూడా దేవదూతలు లాంటి వాళ్ళేమని అంటండి. మనం కూడా ఎవరో తెలుసా? నువ్వు అనుకునొచ్చు నేను పాపి, నేను ఇంకా అట్లాంటి, నేను ఇట్లాంటి దాన్ని అని నువ్వు అట్లా అనుకోవద్దు. నీవు ఎప్పుడైతే పాపపు జీవితాన్ని వదులుకొని పరిశుద్ధంగా మారి నీ రక్తంతో, యేసయ్య రక్తంతో కడగబడ్డావో అప్పుడు నీకేమొచ్చింది తెలుసా? తెల్లటి ఆ స్వభావం వచ్చింది. ఆ తెల్లటి స్వభావం ఏమిటో తెలుసా? దానికి గుర్తు ఏమిటో తెలుసా? పరిశుద్ధతకు గుర్తు. తెల్లటి అనే దానికి పరిశుద్ధతకు గుర్తు. ఇప్పుడు ఈ దేవదూతలు పరిశుద్ధంగా బ్రతికాయి, అదే తెల్లటి వస్త్రాలు ధరించుకున్నాయి. తెల్లటి వస్త్రాలు దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధతకు సాదృశ్యం. ఈ మాట యేసు ప్రభు వారు కూడా ఒకప్పుడు చెప్పాడు ఈ లోకంలో ఉన్నప్పుడు. ఎప్పుడు తెలుసా? ఒక శాస్త్రుల పరిచయలు వెళ్ళి ఒక ఆయన వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి యేసు ప్రభును ప్రశ్న అడుగుతారు. ఏమని? బోధకుడా, ఇదిగో నాకు ఒక డౌట్ వచ్చింది. మనిషికి చావు మరణం ఉంది కదా, మరి చచ్చిపోయిన వాడు తిరిగి లేస్తాడా? పునరుత్థానం అనేది కూడా ఉందా అని అడుగుతాడు డౌట్ వచ్చి. అదేంటికి లేదు, పునరుత్థానం ఉందని యేసుప్రభు వారు అంటాడు. ఎట్లా? నన్ను ఒక డౌట్ చెప్తే నువ్వు దానికి సమాధానం చెప్పు అంటాడు. సరే ఏం చెప్పు అంటాడు. ఏం లేదు, ఒక ఇంట్లో 7 మంది అన్నదమ్ములు ఉన్నారు. ఆ 7 మంది అన్నదమ్ముల్లో
ఒకే స్త్రీని పెళ్లి చేశారు. ముందుగా ఒక ఆమెను పెళ్లి చేశారు పెద్దోనికి. వాడు 2 నాళ్ళు సంసారం చేసి చచ్చిపోయాడు పిల్లలు లేక. అదే స్త్రీని రెండవానికి పెళ్లి చేశారు. వాడు పిల్లలేక చచ్చిపోయాడు. మూడవానికి ఆమెనే చేశారు. 4, 5, 6, 7 మందికి అదేమని చేశారు. అందరు పిల్లల్లాగా చచ్చిపోయారు. మరి పరలోకంలో ప్రభువా ఈ 7 మందికి ఎవరికి భార్య అవుతుంది అని అడుగుతారు. అప్పుడు యేసు ప్రభు వారు ఏమంటాడు చదవండి. మార్కు సువార్త 12వ అధ్యాయము 19 వచనం చదవండి. బోధకుడా, తన భార్య బ్రతికుండా ఒకడు పిల్లలేక చనిపోయినడలా వాడు వాని సహోదరుని భార్యను పెళ్లి చేసుకొని తన సహోదరుని సంతానం కలగజేయాలని మోసే 7 సహోదరులు అన్నదమ్ములు ఉన్నారు. మొదటివాడు ఒక స్త్రీని పెళ్లి చేసుకొని సంతానం లేక ఇట్లంతా అయిపోయింది కదా. నేను చెప్పిందంతా కింద వరకు ఇప్పుడు ఎన్నో వచనం చదువుతారంటే 24 వచనం నుంచి చదవండి, 23 నుంచి చదవండి. పునరుత్థానమునందు వారిలో ఎవనికి ఆమె భార్యగా ఉండును? ఆమె ఆ 7 భార్య ఆయన కదా అని అడిగిరి. అప్పుడు యేసుప్రభు ఏమంటాడు? మీరు లేఖనములో కానీ దేవుని శక్తిని కానీ ఎరగక పోవుట వలననే పొరబడుచున్నారు. వారు మృతుల నుండి లేచినప్పుడు పెండ్లి చేసుకోరు, పెండ్లికి ఇవ్వబడరు, కానీ పరలోకముందున్న దేవదూతల వలె వారు ఉందురు. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం అందరం దేవదూతల్లాగా మారాలంటే ఈ బతుకున్నప్పుడు మనమేం సంపాదించుకోవాలో తెలుసా? మనలో మురికి పోవాలి, పాపము పోవాలి. ఏం రావాలి మనలో అంటే తెల్లటి పరిశుద్ధత రావాలి. ఆ దేవదూతలు తెల్లటి వస్త్రాలను ధరించుకొని గానా ప్రతిగానాలు చేస్తున్నట్లుగా మనం కూడా గానా ప్రతిగానాలు చేయాలంటే, పాటలు పాడాలంటే త్రాగుబోతనమో కొండెగాడుతనమో ఇంకా నువ్వు లోకములోనే ఉండి నువ్వు పాడకూడదు. పరిశుద్ధంగా మారి అప్పుడు నువ్వు సంఘంలో పాటలు పాడితే అప్పుడు ఆ పాటలు ఎవరికి మహిమ తెస్తాయి? అది దాని అర్థం. అర్థమైందా? రెండవదిగా ఎవరు పాటలు పాడితే దేవునికి మహిమ వస్తుందంటే పరిశుద్ధులు. ఎవరండి? ఎవరు పరిశుద్ధులు? దేవుడు అంటాడు కదా, నేను పరిశుద్ధున్నై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులే ఉండండి. దేవుడు పరిశుద్ధుడు, ఆయన పాపము లేనివాడు, ఏ పాపము లేనివాడు ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు. మనం కూడా పరిశుద్ధులుగా మారాలనేదే దేవుని కోరిక. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు తెలుసా? మనల్ని పాపపు జీవితం నుంచి విడిపించి పరిశుద్ధులుగా మార్చడానికి వచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలు ఈరోజు మనం పరిశుద్ధంగా ఉండాలి. మన నోరు పరిశుద్ధంగా ఉండాలి, మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి. అందుకనే బైబిల్ అంటుంది, హృదయ శుద్ధి గల వారు ధనులు వారు దేవుణ్ణి. ఈరోజు నీ హృదయాన్ని శుద్ధి లేకుండా, నీ హృదయంలో శుద్ధి ఆ పరిశుద్ధత లేకుండా మనం ఎన్ని పాటలు పాడినా దేవునికి మహిమ వస్తుందంటారా? రాదండి. కానీ పాటలు పాడాలి. ఎప్పుడు పాడాలి తెలుసా? ఒకటి, విమోచింపబడిన వారు పాడితే దేవునికి మహిమ వస్తుంది. రెండవది, పరిశుద్ధులుగా మారి మనము పాటలు పాడితే ఎవరికి మహిమ వస్తుంది? దేవునికి మహిమ వస్తుంది. ఆ పరిశుద్ధత మనం అందరం కూడా పొందుకుందాముగాక. ఈరోజు మనం చేసే ప్రతి భక్తి ఈరోజే బతుకున్నంత వరకే, భార్య పిల్లలు తల్లిదండ్రులు అన్నదమ్ములు బతుకున్నంత వరకే. చచ్చిపోయి తిరిగి లేచినప్పుడు భార్య ఎవరో తెలీదు, భర్త ఎవరో తెలీదు, కుమారుడు ఎవరో తెలీదు, కుమార్తె ఎవరో తెలీదు. ఈరోజు చనిపోయేంత వరకు మనం చేసే ఈ భక్తి ఎందుకయ్యా? ఈ మందిరములో సంఘములు అంటే పరిశుద్ధత సంపాదించుకోవడానికి కొరకే. ఈ పరిశుద్ధత ఏం కలుగజేస్తుందంటే రేపు పునరుత్థానం, చచ్చిపోయిన ప్రతి ఒక్కరు లేపే దినం ఒకరోజు వస్తుంది. ఆ రోజు నువ్వు ఎట్లా మారుతావు అంటే దేవదూతల్లా కనబడతావు. ఆ దేవదూతలకు దేవదూత చూడండి. ఎప్పుడైనా దేవదూత చూసారా? దేవదూతను చూసారా? చూసలేదా? దేవదూత అంటే అబ్రహాం ఎర్రటి ఎండవేళ ఒక చెట్టు కింద కూర్చున్నప్పుడు యెహోవా అతనికి కనబడినని రాస్తూ కింద ఒక మాట అంటాడు, 3 మనుషులు ఆ ఇంటికి వచ్చినట్లు కనబడ్డారు. మనుషులు అంటే దేవుడు. ఈ దేవదూత ఏం చేస్తుందంటే, అప్పుడు దేవదూతలు కూడా చాలా రకాలు ఉన్నాయి. ఒకవేళ దేవుని చిత్తం అయితే ఈ సంఘం టాపిక్ అంతా అయిపోయిన తర్వాత దేవదూతల గురించే చెప్పాలని ఆశపడుతున్నాను. అల్లెలు చెప్పండి ఒకసారి. ఆ పరిశుద్ధతకు తెల్లగా ఉంటాయి. తెల్లగా ఉన్నవన్నీ కొంతమంది ఏమంటారంటే, అమ్మో నా కళ్ళు తెల్లగా కనపడింది, సైతాన్ అంటారు. సైతాను కూడా వస్తాడులేండి. దేవది తెల్లగా
ఈ అపవాది కూడా వస్తాడు. కానీ అపవాదికి దేవదూతలకు తేడా ఉంటుందండి. దేవదూతను మనం గుర్తుపడతాం. అపవాదిని గుర్తుపడతాం. అపవాదిలో అపవిత్రమైన తెల్లటి వస్త్రం ఉంటుంది. దేవదూతల్లో ఏ నిష్కళంకము కళంకము లేని పరిశుద్ధత ఉంటుంది. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక తర్వాత మీరు చదువుకోండి. సంఘమునకు శిరస్సు ఎవరు? క్రీస్తే. ఆ సంఘములో ఏముండకూడదు? కళంకము ఉండకూడదు, ఇంకా నిష్కపటం ఉండకూడదు, అపవిత్రత ఉండకూడదు. మహిమ కలిగిన సంఘముగా మార్చబడునుగాక. అప్పుడు తెల్లటి పరిశుద్ధమైన మనసు కలిగి మనం అందరం పాటలు పాడితే అప్పుడు ఎవరికి మహిమ వస్తుందండి? దేవునికి మహిమ వస్తుంది. ఆ దేవదూతల వల్లే మనం అందరం మార్చబడాలనేదే ఈ భక్తి. ఇప్పుడు చెప్పండి, మన సంఘం టాపిక్ ఏమిటి? సంఘములు ఏం పాడాలి? పాటలు పాడాలి. పాటలు ఎవరు పాడితే దేవునికి ఇష్టం ఉండదు? త్రాగుబోతులు పాడితే ఇష్టం ఉండదు, బుద్ధిహీనులు పాడితే ఇష్టం ఉండదు, కొండెగాళ్ళు పాడితే ఇష్టం ఉండదు. మరి ఎవరి పాటలు పాడితే దేవుడు ఇష్టపడతాడు? ఎవరి పాటలు దేవుడు వింటాడంటే, ఒకటి, ఎవరి పాటలు? విమోచింపబడిన వారు పాటలు పాడితే ఆ పాటలు దేవునికి మహిమ తీసుకొస్తాయి. రెండవది, పరిశుద్ధులుగా మారి మనం పాటలు పాడితే అప్పుడు దేవునికి మహిమ తీసుకొని వస్తుంది. మనమందరము పరిశుద్ధులుగా మార్చబడదముగాక. విమోచింపబడిన వారై మనమందరము దేవుని నిరంతరము స్తుతిస్తూ గానా ప్రతిగానాలు చేస్తూ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుందాముగాక. అందరి తల